బిడ్డ అనురాధా మమ్మీ 5 గిద్దల గుమ్మి. ఎన్ని గిద్దలు? 5 గిద్దలేనా? ఇంకేముంటాయి? అరే కుంచాలు మానకలు అడ్డలు అవన్నీ ఎప్పుడో మూలపడ్డాయి. మమ్మీ ఒక నువ్వేం చేస్తానవే? నువ్వు గిటెందుకు వచ్చినవే? అసలు నీ కొరకే వచ్చిన ఏం చేస్తాను ఇక్కడ? నేను ఆడుకుందామని చూస్తాను కానీ మా సోపతికి వాళ్ళు ఎవ్వరు లేరు మమ్మీ. ఇగో ఆట అద్దు కానిక బడికి పోదు రావే. బయటికా? బడికి కాదు బడికి. అప్పుడే ఆ ఫ్రిడ్జ్ మోకాన వేనా బ్రిడ్జ్ మోకాన ఏ పొల్లు దొంగలు వచ్చినాయి. బయటికి కాదే బడికి పోదు రావే అంటే బయటికి అంటావు. బడికి పోతే ఏమొస్తది మమ్మీ? నీకు చదువు వస్తది. వచ్చినాక నువ్వు పెద్ద పెరుగుతావు, నీ బుద్ధి పెరుగుతుంది. పెరిగినాక నీకు పెళ్లి చేస్తారా? మమ్మీ నేను గీత అతను చేసుకుంటా. గైనం చేసి నువ్వేం చేసుకుంటే ఆయనకు 60 ఏళ్ళకుంటే నువ్వు 5 ఏళ్ళ బిడ్డ. ఎన్నేళ్ళకు ఉంటేంది మమ్మీ? ఆయన ముసలోడా అయిండే. నవ్వుతాండి నన్ను వరకే. ఇప్పుడు నీకు పెళ్లి ఎందుకే మరి? అద్దంటావా? అద్దు. సరే పెళ్ళైనాక నీ కడుపు లోపల కొడుకో బిడ్డో పుడతారు. పుట్టినాక మమ్మీ అవుతావు. అయినాక వాళ్ళు పెరుగుతారు. పెరిగినాక వాళ్ళకు పెళ్లి చేస్తావు. చేసినాక వాళ్ళకు పిల్లగాళ్ళు అవుతారు. అయినాక నువ్వు ముసల్దాను అవుతావు. అయినాక నువ్వు సత్తవు నీ ఊరవతల పెట్టేస్తారు. కేల్కతం దుకాణం బంధు. మమ్మీ మరి చచ్చిపోయేదానికి చదివేందుకే పోవాల బిడ్డ బడికి. నేను బడికి పోతా గాని. అయ్యో గావురం గంజికేడుతున్నాడు. ఈ దెబ్బలకి ఏడ్చిందట. నువ్వు నన్ను కొట్టవన్నా కెరికే గాని మమ్మీ ఎత్తుకొని తీసుకుపోతేనేమో వస్తా, లేకుంటే లేదు మమ్మీ. నిన్ను మోత నా బిడ్డ నువ్వెట్లున్నావు నేనెట్లున్నా మనం ఇద్దరం ఎట్లున్నావా ఈ ఉప్పల్ గ్రామం వాళ్ళకి. గట్టే కాడు బత్తేకి బల్ల కింద పడతా నేను. నువ్వు మరి నేనెట్లున్నా? నువ్వు పత్తి బత్త లెక్కున్నావు మోత్తానే. బిడ్డనే వలన పత్తి బత్త అంటారా అనే. మరి ఇంకెత్తుకోమంటే అవి నువ్వు. గుమ్మడికాయ ఎంత ఉంటది మమ్మీ? గుమ్మడికాయకి ఇంత ఉంటది. తీగ ఎంత ఉంటది? గేల్ తోటి ఉంటది. మరి గేల్ తోటి ఉన్న తీగ ఇంత పెద్ద గుమ్మడికాయను మోత్తలేదా అనే. తీగకు కాయ బరువా అనే. మరి తల్లికి బిడ్డ బరువా అనే. నా కడుపు లోపడ పుట్టి నాకే బుద్ధి నేర్పుతాను అవే. ఎత్తుకుంటాను అంటేనే బడికి వస్తా మమ్మీ, లేకుంటే బడి బంధు. అమ్మవారు ఆ తల్లి శ్యామలాదేవి అమ్మ ఎత్తుకుంటా బడికి పోతాని కన్న బిడ్డ ఏనాడవలికి నాదా. బిడ్డను ఎత్తుకొని ఆ తల్లి పాఠశాలకు పోతానా అని ఎట్లా బయలెళ్ళి పోతున్నది. ఓ రామ రామ బిడ్డ అనురాధాదేవి రావే రావే నా కన్నా బిడ్డ. రావే రావే నా కన్న బిడ్డ, బిడ్డ రావే అనురాధాదేవి. అయ్యో నీ కన్నారా ఎక్కువారా నాకు ఎవరు ననగన్న తల్లి. అయ్యో నా కన్నారా ఎక్కువారా నీకు ఎవరు ననగన్న తల్లి. అయ్యో వాడాలైనా దాటవట్టేనా వారి మేడాలు తాను చక్కెరమ్మా, చక్కెర, కొబ్బరి కుడుకలకు చక్కెర. అల్లం వెల్లిగడ్డ 100 రూపాయలకే కిలో అల్లం వెల్లిగడ్డ. బిడ్డ అనురాధా మమ్మీ ఇక దిగే పడొచ్చింది. నీకు ఉప్పల్ పల్లె చదవా? ఏడికి పోతావే? కమలాపూర్ పోదంపా. కమలాపురం పోయొచ్చే వరకల్లా మీ అవ్వ 2 గుడ్లు పెట్టి 3 పిల్లలు చేస్తుంది. మా మమ్మీ అన్న కోడారా గుడ్లు పెట్టి పిల్లలు దిగినాక మాట్లాడే. మమ్మీ ఓ ఇదే నాన్న బడి. ఇదే బడి. ఇవాళ మంచిగుంది మమ్మీ బడి. ఇది కొత్త బడే. ఓ ఇంగ్లీష్ మీడియమేనా? ఈ సంవత్సరం స్టార్ట్ అయింది బడి. సార్ ఏడు మమ్మీ? టైం కాలే సార్కి ఇంకా వస్తాడు. సార్ లేట్ వచ్చేటట్టున్నాడు కదా. లేటే వస్తాడు సారు. ఏడి మరి? ఇగో సార్ వచ్చిండు. అగో ఎందుకు నవ్వుతాన్నవే మమ్మీ? ఓ సార్ 3 ఫీట్లే ఉన్నాడు. నీకెందుంటి అందే చదువు చెప్తాయి బాయే.
సార్ పెరుగుతాడంటవానే ఇగో నమస్కారం పెట్టు సారుకు. నువ్వు పెట్టినావు కదా ఇంకేంది ఎవరు పెడితేంది మమ్మీ ఈ బల్లే చదువుకునే నువ్వు అని నా అసలు మరి చదువుకునేది నేనైనప్పుడు సారు నన్ను చూడాలి ఆ. వచ్చినప్పుడు సంధి నిన్నే చూస్తాడు నాకు కూడా చిన్నప్పుడు ఈ బల్ల ఈసారి చదువు చెప్పిండే. అప్పటి నుంచి ఈసారి ఈ బల్లెనే ఉన్నాడా గంతే ఉంటాడు. ఓ మై గాడ్ మళ్ళేమైందే సారు ఎంగనుకున్నా గాని బొంగే అది బొంగే. మమ్మీ ఓ. నేను ఈ బల్లె చదవా ఎందుకే మళ్ళా నీ అవ్వ అందరు సార్లే ఉన్నారు నీకు ఎవరు కావాలి? ఒక్క మేడం అన్న లేదు మేడం ఎందుకే? ఆకలి అయితే పాలియదా ఇంకా ఇంకా బాగా చెప్తావే. సూదికి పుట్టిన దుడ్డ లేకుండా ఇంకా బాగా చెప్తారా? మమ్మీ నీ సూదుకు తిన్నానే లేదు నాకే బా. మమ్మీ బా ఇంటికి కన్న బిడ్డను తోలుకొని వచ్చిద్దరమై స్కూలు బల్లల్ల గురువు చేతుల్లో పెట్టి 7 మేడల్లకెళ్ళిపాయ శ్యామలాదేవి. రాజుల కులముల పుట్టింది కాబట్టి రాజబుద్ధులే వస్తాయి గాని రండ బుద్ధులు రావు. సారు చెప్పిన మాట సక్కంగా వింటున్నది, గురువు చెప్పిన మాట గుర్తుంచుకుంటున్నది, పంతులు చెప్పిన మాట పాటించి వినుకుంటా చదివిన పాఠశాల లోపల బాల చదవకడి ఈవకాడి పూతే